మరి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనే మిగతా సంబంధించిన అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి గారు ఏడీరాశిగా తెలియజేస్తున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కార్యదర్శి చిన్నప్ప గారు ఏడీరాశిగా తెలియజేస్తున్నాం. మరియు రాష్ట్ర నాయకులు గిరిజన సమైక్య ఏడీరాశిగా తెలియజేస్తున్నాం. ఏఐటీసీ జిల్లా అదేవిధంగా ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గారు ఏడీరాశిగా తెలియజేస్తున్నాం. ప్రకారంగా పంట నష్టపరిహారాన్ని వెంటనే పంట నష్టపరిహారాన్ని వెంటనే ఆదుకోవాలి. అనంతపురం జిల్లాని వెంటనే నష్టపరిహారాన్ని వెంటనే ఇవన్నీ రైతులకు నష్టపరిహారాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వైఖరి రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి వైఖరి జగన్మోహన్ రెడ్డి లక్ష్య వైఖరి రైతాంగాన్ని ఆదుకోవడం జగన్మోహన్ రెడ్డి లక్ష్య వైఖరి జగన్మోహన్ రెడ్డి లక్ష్య వైఖరి రైతాంగాన్ని ఆదుకోవడం జగన్మోహన్ రెడ్డి లక్ష్య వైఖరి ఈ ప్రయత్నాన్ని మనం తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. మండల కార్యదర్శులు అటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు జిల్లా ఫైనాన్స్ ప్రకారంగా పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలనేసి, అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి అన్ని రకాల అప్పులను రద్దు చేయాలనేసి, అదేవిధంగా ఇవాళ వలసలు నివారించడానికి గ్రామీణ ప్రాంతంలో తక్షణమే వ్యవసాయ పనులు కల్పించాలనేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అనంతపురం జిల్లాలో వచ్చినటువంటి కరువు చాలా భయంకరమైనటువంటి కరువు. మరి ఈ కరువును ప్రాలదోయడానికి ఇవాళ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా ప్రయత్నం చేయాలి. మొన్ననే ఇవాళ జిల్లాకి ఇవాళ కరువు బృందాలు రావడం జరిగింది. వాళ్ళు చూపుగా వచ్చిపోతూ ఉన్నారు. అనంతపురం జిల్లాకి మేఘాలు ఎట్లా వస్తాయో అట్లనే కరువు బృందాలు కూడా చాలా ఆలస్యంగా రావడం జరిగింది. పంటలన్నీ తీసేసిన తర్వాత రావడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళు కూడా కలెక్టరేట్లో రివ్యూ సమావేశానికి పరిమితి అయినారు తప్ప గ్రామీణ ప్రాంతాల్లోకి రావడానికి వాళ్ళకి సాయంకాలం అయిపోయింది. అప్పటికే పొద్దు మునిగిపోయింది. కానీ పంటలు ఎక్కడ వాళ్ళు పరిశీలన చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మీరు కరువు వచ్చినటువంటి ప్రతిసారి కూడా అనంతపురం జిల్లాకు వస్తూ ఉన్నారు, పరిశీలన చేస్తారు, వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మీరు ఎలాంటి ఇవాళ కరువు నివారణ చర్యలు చేపట్టారో ఇవాళ మేము వాళ్ళు అడుగుతూ ఉన్నాం. శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందినటువంటి ఈ తరుణంలో చంద్రుని పైన ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ లేనటువంటి పద్ధతుల్లో ర్యాకెట్ను పంపినటువంటి మనము ఇవాళ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కరువును ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయలేదో ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. అందుకోసం ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇవాళ మేము స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా పంట నష్టపరిహారం ఇవ్వమని అడిగితే మీరు తూతూ మంత్రంగా ఎకరాకు 6,800 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అది కూడా ఇవాళ 5 ఎకరాలకు అని చెప్తా ఉన్నారు. 5 ఎకరాలకు ఉన్నటువంటి రైతుకు మీరు ఎంత ఇస్తూ ఉన్నారు? 2 ఎకరాలకు మాత్రమే ఇస్తూ ఉన్నారు. 2.5 ఎకరా ఉన్నటువంటి రైతుకి 1 ఎకరాకు మాత్రమే ఇస్తూ ఉన్నారు. మీరు కోతలు పెడతా ఉన్నారు. 264 కోట్ల రూపాయలని ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మీరు అందరు రైతులకు పంచాలని ఒక ఉద్దేశంతో పంచుతూ ఉన్నారు తప్ప నష్టపరిహారాన్ని అంచనా ప్రకారంగా మీరు పంచలేదు. మరోపక్క మీరు ఇస్తున్నది ఇన్పుట్ సబ్సిడీనే. మరి ఇవాళ పంటల బీమా ఎక్కడ పోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఉచిత పంటల బీమాని ఊతపండు ఉపన్యాసాలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు మరి బీమా సంగతి ఏమని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు పంటల బీమాకు సంబంధించి మా ప్రీమియం మీరు కట్టలే, అందుకోసం ఈరోజు మాకు ఇవాళ ప్రీమియం డబ్బులు రావడం లేదనేసి బీమా కంపెనీ వాళ్ళు చెప్తా ఉన్నారు. నిన్నేమన్నా అడిగారా ఈ జిల్లా వాళ్ళు, ఈ రాష్ట్రం వాళ్ళు? ఇవాళ రైతులు ఏమన్నా ఉచిత ప్రీమియం కట్టమని అడుగుతా ఉన్నారా? మేమే కడతా ఉంటాం. మేమే క్రాప్ రెన్యువల్ చేసేటప్పుడు
బ్యాంకు వాళ్ళకి మేమే ఇవాళ ప్రీమియం కడతా ఉంటాం, అది మాకు కూడా అవకాశం ఇవ్వకుండా మరి నువ్వు పేరు కోసమో మొత్తం అంతా నేనే కడతానని చెప్పేసి ఈరోజు నట్టేట మమ్మల్ని ముంచినావు. అందుకోసం ఈరోజు మేము బీమాని కోల్పోతా ఉన్నాం. అందుకోసం ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రైతాంగ వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కరువు గురించి చెప్పాలంటే నామోసి పడతా ఉన్నాడు. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరువే ఉండకూడదనే ఆయన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఈవేళ అనంతపురం జిల్లాలో కరువు వచ్చింది, ఆ కరువును కూడా ధైర్యంగా చెప్పలేనటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. కరువు రైతుల్ని పరామర్శించడానికి ఆయనకు చేతులు రావడం లేదు. ఈయన రైతు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం. అందుకే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులందరూ కూడా సంఘటితం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.